హలో అండి. వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి మానసరాజ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఈ వ్లాగ్ వచ్చేసి మా అబ్బాయి బర్త్డేకి సంబంధించి ప్రిపరేషన్స్ అనమాట. ముందు 2 డేస్ నుంచే స్టార్ట్ చేసాము. ఇక్కడైతే మేము ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాం అనమాట. బర్త్డే రోజు కొంతమంది చుట్టాలను పిలుచుకుంటున్నాము. చిన్న ఫంక్షన్లా చేసుకుంటున్నాం అనమాట. సో అది కూడా ఇంటి దగ్గరే చేసుకుంటున్నాము. ఇంకెక్కడికో వెళ్ళి చేయించట్లేదు. ఎందుకంటే మా ఇంటి దగ్గర మా ఇంటి ముందే చేయాలనేది మా ఆశ అనమాట, మా కోరిక. ఇంటి దగ్గర చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కదా ఫంక్షన్ హాల్ కంటే కూడా. అందుకని ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని పలకరించి ఇంట్లోకి పిలిచి చక్కగా కాసేపు కూర్చోబెట్టి పంపించవచ్చు అనమాట. సో అలా ప్లాన్ చేసుకున్నాము. సో అలానే మంచిగా చేసుకున్నాం బర్త్డే కూడా. ఎక్కడ మిస్ కాకండి. ముందు రాబోయే వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. దీని నెక్స్ట్ బర్త్డే వీడియోనే పెడతాను నేను. ఇదంతా కూడా బాబు బర్త్డేకి ఎలా ప్రిపేర్ అంటే చేసుకున్నాం, ప్రతిదీ కూడా దగ్గరుండి అన్నీ బుక్ చేసుకోవడం, కొనుక్కోవడం అన్నీ ఎలా చేసాం అనేది నేను మీకు చూపించాను. సేమ్ టైం మాతో పాటు మీరు కూడా భీమవరాన్ని చూసేయండి. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా ఇలా మాతో పాటు చూసేయండి. నేచర్ అయితే అద్భుతంగా ఉంటుంది. అది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. భీమవరం సైడ్ అంటేనే పచ్చదనానికి మారుపేరు కదా. సో అలా ఇది మా ఊర్లో పక్కనే శివాలయం ఉందన్నమాట. అలా టెంపుల్స్ పక్కనే ఉంటూనే ఉంటాయి. అలా వాటర్ అంతా కూడా కాల్వ అంతా కూడా కంటిన్యూస్ గా ఉంటుందని చెప్పేసి మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. అదిగోండి బాబాగారి టెంపుల్, వంతెన చాలా బాగుంటాయండి. ఊరంటే ఇలా ఉండాలి, వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ పట్నం నుంచి పల్లెటూరికి అనే అంత అందంగా ఉంటాయి అన్నమాట మన సైడ్ మొత్తం కూడా. ఇక్కడ చూసారా పిల్లలు పెద్దవాళ్ళని చక్కగా అలా వాకింగ్స్ చేసుకోవడానికి కూడా సరదాగా నేచర్ని ఎంజాయ్ చేయడానికి కూడా వెళ్ళొచ్చు అనమాట. అంతా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. చూస్తే మీకే అర్థమైపోతుంది కదా. ఇదిగోండి భీమవరం అయితే వచ్చేసాము. హార్ట్ లైన్స్ బేకరీ దగ్గర మేము ఎప్పుడు కేక్ ఆర్డర్ ఇచ్చుకుంటాం అనమాట. మేము అది ఒక ఫోటో చూసి ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఏ కేక్ ఆర్డర్ ఇచ్చామో మీరు బర్త్డే రోజు చూద్దరు కానీ చాలా సర్ప్రైజ్ గా చాలా బాగుంటుంది. మా షార్ట్స్ చూసిన వాళ్ళైతే ఈ టైంకి చూసుంటారు, కొత్త వాళ్ళు అయితే చూసుండరు. కేక్ షాప్ లో ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటాయండి. హార్ట్ లైన్స్ బేకరీ అనమాట. ఇది భీమవరంలో ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటాయి కేక్స్. అలానే రెడీమేడ్ గా కూడా చేసి ఉన్నాయి, అలా తీసుకొని కూడా వెళ్ళిపోవచ్చు. చాలా మంచిగా ఉన్నాయి అనమాట. మాకైతే 2500 ఆర్ 3000 ఎంతో అయింది కేక్ కి. మేము 2 kgs 2.5 kgs ఆర్డర్ ఇచ్చాం అనమాట. యాక్చువల్గా అయితే ఇంకా ఎక్కువే అయినట్టుంది, నాకు తెలియదు, మా వారికి తెలుసు దాని ప్రైస్ ఎంత అన్నది. కేక్స్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి హౌస్ ఆఫ్ పాప్స్ అని మాకు కొత్తగా ఐస్ క్రీమ్ షాప్ ఒకటి పెట్టారు. ఇక్కడ న్యాచురల్ గా ఉంటాయండి. న్యాచురల్ గా ఉంటాయి కాదు, 100% న్యాచురల్ అంట. న్యాచురల్ ఫ్రూట్ తో తయారు చేసినవంట. సో వెళ్ళేసరికి షాప్ లో ఎవరు లేరు. తర్వాత ఒక అమ్మాయి వచ్చారులేండి. నేను ఇంతకు ముందే ఒక పీస్ తిన్నాను, సీతాఫలంది ఐస్ ఫ్రూట్ ఏదైతే ఉందో 49 రూపీస్ది తిన్నాను అనమాట. ఇక్కడ 29 రూపీస్ నుంచి 99 రూపీస్ మధ్యలోనే ఉంటుంది ప్రైస్ అయితే. ప్రతి ఐస్ క్రీమ్స్ కూడా సూపర్ ఉంటాయి అన్నమాట. టేస్ట్ చేసాము ఆల్రెడీ. మళ్ళీ నేను సీతాఫలమే తీసుకున్నాను. ఈసారి రెగ్యులర్ మాత్రమే ఉందంట.
నార్మల్వి చిన్నవి లేవంట 49 రూపీస్వి. ఇది 89 రూపీస్ది. నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యానులేండి పెద్దదే తీసుకుందామని. మా అబ్బాయి లేడు కదా, నాకు పోటీ ఎవరు ఉండరనమాట, అందుకని తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుందన్నమాట ఐస్ అయితే. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఇది వచ్చేసి జువ్వలపాలెం రోడ్లో బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఆపోజిట్ లో ఉంటుంది భీమవరంలో ఐస్ క్రీమ్ షాప్ వచ్చేసి. తర్వాత మేము ఫంక్షన్కి కావాల్సిన అంటే అక్కడ మేము సెలబ్రేట్ చేసుకోబోయే ఫంక్షన్కి కావాల్సిన ఐటమ్స్ అంటే ప్లేట్స్, అలానే గ్లాస్ బాటిల్స్ అలాంటివన్నీ కావాల్సి ఉంటాయి కదా, సో ఆ గ్లాసెస్ కోసం వాటి కోసం వచ్చాం అనమాట. వీడైతే అస్సలు ప్రైస్ తగ్గించలేదు, సారీ వీడనేసాను గబుక్కున. అయితే ఇంకో దగ్గరికి మేము ఇలా అప్పటికప్పుడు చేసిన షాపింగ్ కాబట్టి మేము పెద్దగా ప్లాన్ చేయలేదు, చిన్నగానే ప్లాన్ చేసాము. ఈ బాక్సెస్ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, చాలా క్వాలిటీగా ఉన్నాయి అనమాట. కొత్తగా పెట్టారంట వాళ్ళు కూడా షాప్ నేమ్ నేను మర్చిపోయాను. ఇదిగోండి ఇక్కడ మావులమ్మ తల్లి టెంపుల్ దగ్గరలో ఉందన్నమాట షాప్ వచ్చేసి. ఆ షాప్ లో అన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే వెళ్ళి అక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది, షాప్స్ అన్ని కనిపిస్తాయి ఈజీగా. మావులమ్మ తల్లి టెంపుల్ కూడా మళ్ళీ మేము దర్శించుకునే అవకాశం వచ్చింది. అలానే ఆపోజిట్ లో రాము స్వీట్స్ అని చెప్పేసి ఒక స్వీట్ షాప్ ఉందన్నమాట. ఒక్కొక్కసారి నాకు అంతగా నచ్చవు స్వీట్స్, అంటే చేసే పర్సన్ చేంజ్ అవుతూ ఉంటారేమో, బట్ నేను వెళ్ళే టైంలో ఈసారి మాత్రం స్వీట్స్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి, వేడిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. వాళ్ళు ఆర్డర్స్ కూడా సెండ్ చేస్తూ ఉంటారంట. దాని గురించి మొత్తం నేను తర్వాత చెప్పాను. ఇందులో ఎక్కడ కూడా ప్రమోషన్ వీడియో అయితే కాదండి, ఎక్కడ ప్రమోషన్స్ అయితే నేను చెయ్యలేదు. నాకైతే జాంగ్రీ ఎప్పటి నుంచో తినాలనిపిస్తుంది అని చెప్పేసి మా వారికి సడన్ గా గుర్తొచ్చి ఒక పీస్ ఇప్పించారనమాట. అంటే నేను ఎక్కువ తినను, 1 పీస్ తింటాను అంతే. ఇంటికి కూడా పార్సల్ తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు. అవన్నీ కూడా వేరే స్వీట్స్ తీసుకుని అయితే వెళ్ళాలండి, మట్టి కాజా లాంటివి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి పనికొస్తుంది కదా అని చెప్పేసి మేము షాపింగ్ తొందరగా పూర్తి చేసుకున్నాం. అలానే బనానాస్ అయితే ప్రైస్ చాలా తక్కువ ఉన్నాయి అనమాట. ఒక 200 ఉంటాయంట పళ్ళు. ఆ గెల వచ్చేసి 400, 350 చెప్తున్నారు, అంటే బెస్టే అనిపించింది. ఇది వచ్చేసి వంతెన, భీమవరం వంతెన పక్కన వినాయకుడి టెంపుల్. చిన్నగా ఉండేది కొంచెం పెద్దగా అందంగా కట్టారనమాట. చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. ఇంకా ఈ షాపింగ్ చేసేసుకొని మేము తొందరగా ఇంటికి వెళ్ళిపోయాము. ఎంత తొందరగా వీలైనంత తొందరగా మేము పనులు అయితే పూర్తి చేసుకున్నాం అనమాట భీమవరంలో. ఎక్కడా నేను లేట్ అయితే చేయలేదు. దీనికంటే ముందు ఒక వీడియో పెట్టాను, అది కూడా చాలా మంది చూశారు. చూడని వాళ్ళు, కొత్త వాళ్ళు అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేయండి నా ఛానల్ని. మంచి వీడియోస్ చేశాను నేను ఇంతకు ముందు. అలానే మా వీడియోస్ నచ్చినట్లయితే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పాత వాళ్ళు కొత్త వాళ్ళు కూడా లైక్ షేర్ చేయండి. బుడ్డోడికి ఆ ఫంక్షన్ కి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇవన్నీ తీసుకున్నాము. పెద్దవి కూడా ఉన్నాయి కానీ కొంచెం పలచగా ఉన్నాయని చెప్పేసి, చిన్నవి అయినా గట్టిగా ఉన్నాయి, క్వాలిటీ బాగుందని చెప్పి రేట్ ఎక్కువనే, బట్ అలా తీసేసుకున్నాం అనమాట. చాలా గట్టిగా ఉన్నాయి అనమాట. పెద్దవి చూస్తే ఏంటంటే పలచగా ఉన్నాయి. క్వాలిటీ ఇంపార్టెంట్ కదా, తీసుకునే వాళ్ళకి క్వాలిటీ నచ్చుతుంది కదా అని చెప్పేసి అలా తీసేసుకున్నాము. డబ్బాలు కొన్ని అయితే తీసుకున్నాము. ఇగోండి ఇవైతే పిల్లల కోసం గిఫ్ట్స్ అన్ని రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసేస్తాము మొత్తం కూడా. ఇలా అనవసరంగా పెద్ద కవర్స్ తీసుకొని వాటికి మనీ వేస్ట్ చేయడం కంటే పిల్లలు యూజ్ చేసుకునేలాగా ప్రతిదీ తీసుకున్నాను నేను, వేస్ట్ అవ్వకుండా. ఇదిగోండి సరదా పడతారు కదా పిల్లలు అన్నట్టు. ఇలానే లాలీపాప్స్ అని ఇంకా పెద్ద చాక్లెట్స్ కూడా తీసుకున్నాము. అవి ఇవి కీ చైన్స్, రబ్బర్స్ అని చెప్పి అన్నీ తీసుకున్నాము.
రబ్బర్స్ అయితే వేరే బాక్స్లో ఉన్నాయి, చూపిస్తాను ఆగండి. ఇవైతే ఐస్ క్రీమ్ రబ్బర్స్ వస్తాయి కదా, అవి తీసుకున్నాము రకానికి ఒకటి, పిల్లలకి ఇష్టపడతారు కదా అని చెప్పేసి. ఇంకా చాలవేమో అని భీమవరం వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని తీసుకున్నాం అనమాట. ఇదిగోండి ఇలా చక్కగా లాలీపాప్స్ అవి వస్తాయి కదా. ఇప్పుడైతే నేను పార్సల్ చేస్తాను, అన్నీ చూసేద్దరు కానీ. భారీగా ఏం చేయట్లేదు, ఉన్న దాంట్లోనే కొంచెం మంచిగా చేసుకుంటున్నాం ఫంక్షను. చిన్నది అనుకున్నాం, కాకపోతే కొంచెం పెద్దగా అవుతుంది, బట్ బాగా అయితే అవుతుందని హోప్ అనమాట. అది కూడా నేను వీడియో తీసి పెడతాను, ఎందుకంటే బాబు బర్త్డే వీడియోస్ తీసినాం కానీ ఎప్పటి నుంచో పెడదాం అనుకొని అలా వదిలేస్తున్నాం అనమాట, ఏదో ఒక వర్క్లో పడిపోయి. ఈసారి అయితే నేను ట్రై చేస్తున్నాను పెట్టడానికి. రిటర్న్ గిఫ్ట్స్ అయితే చాలానే తీసుకున్నాను నేను, పిల్లల కోసం ముఖ్యంగా ఎక్కువగా ఆలోచించాను. పెద్దవాళ్ళదైతే ఫస్ట్ ఏం అనుకోలేదు, తర్వాత అప్పటికప్పుడు అత్తయ్య గారు మేము అనుకొని వెంటనే వెళ్ళి చూసి చెప్పాను కదా క్వాలిటీ ఇంపార్టెంట్ అని, క్వాలిటీగా ఉన్నవి మాత్రమే తీసుకున్నాము. పెద్ద ఐటమ్స్ కంటే కూడా చిన్నవి చాలా గట్టిగా మంచిగా ఉన్నాయి క్వాలిటీ, అండ్ మంచిగా ఇంట్లో ఉన్న పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు అలాంటి డబ్బాలతో, ముఖ్యంగా మాకు ఇష్టం. సో అందుకని అలా తీసుకున్నాం అనమాట. బాగున్నాయి టిఫిన్ బాక్సెస్ లాగా, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాం. ఇంకా సరే అంతే అండి. ఇంకా నేను ప్యాకింగ్ అయితే ఎలా చేస్తున్నానో చిన్నగా చూపిస్తాను, మొత్తం చూపించను, ఎందుకంటే లేదంటే ఇదే వీడియో మొత్తం లాగ్ అయిపోతుంది. సరేనా? ఇదిగోండి ఇలా ఆడపిల్లలకి ఒకలాంటి కవర్స్ ఇచ్చారు, మగపిల్లలకి ఒకలాంటి కవర్స్ ఇచ్చారు. సో ఇలాంటి వాటిల్లో ఇలా ఒక రబ్బర్ పెట్టేసుకొని చక్కగా, ఇదిగోండి ఇది ఒక రబ్బరు, అలానే ఒక క్లిప్ కూడా. ఇవైతే చాలా బాగున్నాయి, క్వాలిటీగా ఉన్నాయన్నమాట. నేను ఆన్లైన్లో షాపింగ్ చేశాను, ఎవరికైనా కావాలంటే లింక్స్ ప్రొవైడ్ చేయమంటే చేస్తాను. చాలా బాగున్నాయి కదా అసలు. ఆడపిల్లలు ఏంటంటే రెయిన్బోస్ అలాంటివి ఇష్టపడతారు కదా, ఏంజల్స్ అని చెప్పేసి ఇలాంటివి పెడుతున్నాను. ముందు ఇవన్నీ కూడా బయటికి తీసేసుకుంటే ఏవి పెట్టచ్చు ఏవి పెట్టకూడదనే తెలుస్తుంది. ఇలా పెడుతున్నాను అనమాట. ఇంకా ఎరేజర్స్ వచ్చేసి పెట్టాను కదా, మీరు ఆల్రెడీ చూసారు. ఇంకా కీ చైన్స్ కూడా ఒకటి పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇందులోకి పెద్ద చాక్లెట్స్ తీసుకున్నాను అండ్ లాలీపాప్స్ కూడా. ఇవ్వండి, ఇవన్నీ అయితే నేనైతే 20 మెంబర్స్ కోసమే తీసుకున్నాను, ఇంకా పడతాయేమో అని ఎక్స్ట్రా కూడా నేను మళ్ళీ తీసుకున్నాను. ఆడపిల్లలకి ఏంటంటే ఇలాంటివి నచ్చుతాయి కదా, ఇవ్వండి. సో వాళ్ళకి ఇలాంటివి ఇస్తున్నాను. మగపిల్లలకి ఏంటంటే ఇంకా ఇవ్వండి ఇలాంటివి వీడియో గేమ్స్కి సంబంధించి అలా ఇలా నచ్చుతాయి కదా, ఇలా అనుకుంటున్నాను అనమాట. ఇందులోనే ఒక లాలీపాప్ కూడా పెట్టేసి ఇచ్చేద్దాం. మా అబ్బాయి ఉంటే ఇంకా అవన్నీ వాడే తింటాడని చెప్పేసి, ఇవన్నీ వాడే ఆడుకుంటాను అంటాడని చెప్పేసి బయటకైతే పంపించేసాము మా వారితో. ఇగోండి ఇలా ఒక చాక్లెట్ అనమాట. ఇగోండి ఇలా ఒక క్రేయాన్ ప్యాకెట్స్ ఒకటి పెట్టేస్తున్నాను. ఇవి నిన్న మేము వెళ్ళి భీమవరంలో అన్నీ తీసుకొని వచ్చాం అనమాట. ఇవ్వండి ఇలా, అంటే ఇంకా పిల్లలకి మాత్రమే ఇలా పనికొచ్చేలాగా తీసుకున్నాను. ఇన్ని ఖచ్చితంగా నచ్చుతాయి వాళ్ళకి. 1 2 3 4 5 గిఫ్ట్స్. ఇది ఒక చాక్లెట్, ఇంకొక చాక్లెట్స్ కూడా తెమ్మని చెప్పాను అత్తయ్య గారిని, ఫ్రిడ్జ్లో పెట్టామన్నమాట. అవి కూడా ఒకటి వేసేస్తాను, అది కూడా చూపిస్తాను. మీకు ఇందులో ఏ నచ్చిందో చెప్పండి. ఐస్ క్రీమ్స్, లాలీపాప్స్, ఈ డోనట్స్ అండ్ క్లిప్స్ ఏవి నచ్చాయో కామెంట్ అయితే పెట్టడం మర్చిపోకండి. ఇలాంటి చిన్న చిన్నవన్నీ మేము ఎంజాయ్ చేస్తాం, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు నిజానికి చెప్పాలంటే. ఎందుకంటే మా అబ్బాయిని చూస్తుంటాను కదా, వాడు తెచ్చుకునే రిటర్న్ గిఫ్ట్స్లో ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి, ఇవన్నీ రావన్నమాట. బట్ నేనైతే పెడుతున్నాను, పిల్లలు సరదా పడతారని అనుకుంటున్నాను. ఇదిగోండి ఈ చాక్లెట్స్ మేము అక్కడి నుంచి కొనేసి తీసుకొచ్చాం అనమాట, హైదరాబాద్ నుంచి. లూలుమాల్ ఉంది కదా, అక్కడే తీసుకొని వచ్చాం. ఇప్పుడు ఇవి ఒక్కొక్క చాక్లెట్స్ ఇందులో పెట్టేస్తాను. మొత్తం ఒక్కొక్క దాంట్లో 2 3 6 ఐటమ్స్ అలా ఉన్నట్టు అనమాట. దీంతో పాటు 7 ఐటమ్స్. బెటరే కదా, పిల్లలు సరదా పడతారు. బాగుందా, మీకు నచ్చిందా? నచ్చితే చెప్పండి, కామెంట్ పెట్టండి నచ్చింది అని. ఇవి కూడా జిప్వి చాలా క్వాలిటీగా ఉన్నాయండి. ప్యాకింగ్ అయితే సూపర్గా అనిపించింది నాకు.
ఇలా వేస్ట్గా వేరే పేపర్స్తో ఉన్న కవర్స్ ఉంటాయి కదా, అవి ఇవ్వటం కంటే నాకు వాళ్ళకి ప్రతిదీ యూజ్ అయ్యేలా ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. ఈ ప్యాకింగ్ నాకు తెలిసి మా అత్తయ్య గారికి కూడా బాగా నచ్చుద్దని అనుకుంటున్నాను. ఇక అన్నీ ప్యాక్ చేసేస్తాను ఒకటి తర్వాత ఒకటి. అన్నీ ప్యాక్ చేసిన తర్వాత అన్ని ప్యాకింగ్ ఒకసారి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఒకటి చెప్పడం మర్చిపోయాను, స్కెచ్ పెన్స్ అనమాట. ఇవి బాయ్స్కి ఇవి పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే గర్ల్స్కి క్లిప్స్ పెడుతున్నాం కదా, బాయ్స్కి ఇలా పెడదాము కొన్ని అని చెప్పేసి చూస్తున్నాను అనమాట. ఇవైతే చాలా బాగున్నాయి. ఇంకా తర్వాత ఇగోండి, ఇవన్నీ కూడా ఇలా విడదీసేసి చక్కగా ఒక దగ్గర పెట్టేసుకుంటే అన్నీ కూడా సర్దడానికి బాగుంటుంది అనమాట. మీకు ఎంత బాగా అనిపిస్తున్నాయి ఐస్ క్రీమ్స్. ఇంకా ఇవి కూడా తీసుకున్నాను, బయట సెపరేట్గా తీసుకున్నాను. మళ్ళీ ఇవి విడిగా ఇవి చూపించడం మర్చిపోయాను. తర్వాత ఇగోండి, ఈ పార్సల్స్ అయితే ఇలా ఉన్నాయి. ప్యాకింగ్స్ చాలా నచ్చాయి నాకైతే. లాలీపాప్స్ అనమాట. ఇవన్నీ కూడా ఎరైజర్సేనండి, చాలా బాగున్నాయి కదా ఎరైజర్స్ అన్నీ కూడా. ఇవన్నీ కీ చైన్స్, అవన్నీ ఎరైజర్స్. పిల్లలకి ఖచ్చితంగా నచ్చాలి, నచ్చితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా మనసు కూడా అలాంటిదే, వాళ్ళకి నచ్చేలాగా ఆలోచించుకొని తీసుకోవాలన్నట్టు. చూడండి ఇలా వచ్చినాయి అనమాట ఎరైజర్స్, చాలా బాగున్నాయి అసలు. ఇవన్నీ వదిలి పెట్టేసుకుంటున్నాను విడిగా. ఇంకా చాలకపోతే మళ్ళీ బయటకు వెళ్ళి ఇవ్వండి కవర్స్ అవి తీసుకున్నాం. ఈచ్ వన్ 20 రూపీస్ అలా పడింది, కానీ క్వాలిటీ చాలా బాగుంది. ఇప్పుడు ప్యాకింగ్ బాయ్స్కి అయితే ఎలా ఉంటుందో చూపిస్తాను, ఆగండి. బాయ్స్కైనా గర్ల్స్కైనా ఒకటే, కాకపోతే వాళ్ళు క్లిప్స్ పెట్టుకుంటే వీళ్ళకి పాపం ఉండాలి కదా అన్నట్టు. ఇదిగోండి ఇలా వీడియో గేమ్ది ఒకటి, ఇదిగోండి ఇలా ఇదొకటి. చాలామంది ఆడపిల్లలు అంటారు కదా, నాకు ఇష్టమే. కాకపోతే ఆడపిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తారు ఎందుకు, మగపిల్లలు కూడా మనుషులే కదా అన్నది నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే మా అబ్బాయిని కన్నానని కాదు, కానీ నాకు ఫస్ట్ నుంచి మా ఫాదర్ అంటే చాలా ఇష్టం. అండ్ పెళ్ళైన తర్వాత మా వారి మీద నాకు చాలా గౌరవం. ఎందుకంటే చూసుకునే విధానం అన్నీ బాగుంటాయి, చాలా బాధ్యతగా ఉంటారు. వాళ్ళు పడే కష్టం ఎవ్వరు పడరు. ఇంక ఇవి చూపించడం మర్చిపోయాను, ఇవి ఫింగర్ రింగ్స్ అనమాట. ఇవి కూడా పెడతాను. వాళ్ళు పడే కష్టం ఎవ్వరు పడరు. నిజం చెప్పాలంటే ఎప్పుడు మనం మాత్రం ఆ బాయ్స్ని గుర్తించాం, మదరే అన్నీ చేస్తుంటారు అది ఇది అని చెప్పేసి మనం అనుకుంటుంటాం. కానీ పాపం ఫాదర్స్ వాళ్ళు పడే కష్టం వాళ్ళకు ఉంటుంది. మా మామయ్య గారు కానీ, మా నాన్నగారు కానీ, మా హస్బెండ్ కానీ, వీళ్ళందరూ కూడా పాపం గ్రేటేనండి. పెద్ద అయితే నా కొడుకు కూడా చాలా గ్రేటే నన్ను అడిగితే. ఇవి స్వీట్స్ అన్నమాట, నిన్న భీమవరం నుంచి తీసుకొచ్చాము. ఈ స్వీట్స్ అన్ని కూడా ఇంకా పిల్లల కోసం మాత్రమే ఎక్కువగా ప్రిపరేషన్ అంటే తీసుకుంటున్నాం అన్నమాట. సో పిల్లలకి ఇవి అదే సేమ్ కవర్స్ లో, మీకు ఇందాక చూపించిన కవర్స్ లో ఒక్కొక్కటి పెట్టేసి ఇచ్చేస్తాను. ఇవి కాకుండా వీటితో పాటు 9 ఐటమ్స్ అయ్యాయి. ఇవి కాకుండా ఇంకా మేము రేపు బిస్కెట్స్ తీసుకుంటున్నాం అనమాట. స్క్వేర్ గా ఉంటాయి కదా పెద్ద బిస్కెట్స్, రేపర్ బిస్కెట్స్ అంటారు, అలాంటివి తీసుకుంటున్నాం. అవైతే సేఫ్ పిల్లలకి అని చెప్పేసి అవి కూడా ఒక్కొక్కటి పెట్టేస్తున్నాం. వాటితో పాటు 10 ఐటమ్స్ అవుతాయి అన్నమాట పిల్లలకి. ఇంకా కేక్, అలా మేము ఈసారి చాలా చక్కగా అయితే మేము డిజైన్ చేసుకున్నాం. ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, గర్ల్స్ కి సపరేట్ గా, బాయ్స్ కి సపరేట్ గా పెట్టానన్నమాట. మా అబ్బాయి బయట నుంచి డిస్టర్బ్ చేస్తున్నాడు, వాడి సౌండ్ వస్తే ఇగ్నోర్ చేయండి. ఇదిగోండి, బాయ్స్ కి సపరేట్ గా ఇలా ఇది ఎక్స్ట్రాగా వచ్చాయి అన్నమాట. ఇలా ఎక్స్ట్రాగా ఏం కాదు, వాళ్ళకి క్లిప్స్ పెట్టాము, బాయ్స్ కి ఇలా ఇవి పెట్టాం అనమాట. ఇందులో ఒక ఎరైజర్ ఇందాక చూపించాను కదా, 1 చాక్లెట్, 1 ఎరైజర్ అండ్ 1 క్రేయాన్. తర్వాత ఇదిగోండి ఇలా మొత్తం అన్ని ఐటమ్స్ కూడా కలిపేసి, కీ చైన్ అన్నీ కూడా కలిపేసి 10 ఐటమ్స్ అవుతున్నాయి. రేపు బిస్కెట్స్ కూడా వస్తాయని చెప్పాను కదా. నాకైతే నేను సాటిస్ఫై అయ్యాను, పిల్లలు కూడా ఇష్టపడతారని అనుకుంటున్నాను. గర్ల్స్కి కూడా అంతే బాగా సెట్ చేస్తాం, అసలు చాలా బాగా అనిపిస్తుంది అసలు. ఇదిగోండి, ఈ కవర్స్ అయితే బాక్సెస్ పెట్టడానికి వాటికి తీసుకొచ్చాం అనమాట. ఇందులో గర్ల్స్వి సపరేట్గా, బాయ్స్వి సపరేట్గా పెట్టేసుకొని
అలానే స్వీట్స్ కూడా నేను సపరేట్గా పెట్టేశాను, కవర్స్ అలా ఇచ్చేయచ్చని. ఇంకోటి కూడా యాడ్ చేసాము, మిక్చర్ యాడ్ చేసాం కదా, అది మర్చిపోయింది చెప్పడం. మొత్తం అన్ని ఐటమ్స్ 11 or 12 ఐటమ్స్ అవుతున్నాయి నాకు తెలిసి. అవి కూడా సపరేట్గా మిక్చర్ కూడా మేము పెట్టేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఈ డబ్బాల్లో అయితే అవి కూడా చూపిస్తాను మీకు. అరటిపళ్ళు మాత్రమే వస్తాయి, అరటిపళ్ళు, ఆకులు అలా పెద్దవాళ్ళకి కాబట్టి పద్ధతిగా అలా ఇచ్చేయాలి కాబట్టి అలా ఇచ్చేస్తున్నాం అనమాట. క్రేన్ వక్క పొడి అలా. ఇదిగోండి ఈ మిక్చర్ వచ్చేసి రాము స్వీట్స్, భీమవరం రాము స్వీట్స్ ఉన్నాయి కదా, అక్కడ తీసుకున్నాం అనమాట. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది, ఫ్రెష్గా ఉంది, అప్పుడే వేసి తీసుకొచ్చారు, మేము అలా తీసుకొని వచ్చేసాము. అలానే ఇందాక మీరు చూసిన మడత కాజా కూడా టేస్ట్ చాలా బాగుంది, అవి కూడా అంతే. రాము స్వీట్స్ దగ్గర తెచ్చాము. ఇవేవి ప్రమోషనల్ కాదు, మాకు పర్సనల్గా ఏమి నచ్చాయో అవి సజెస్ట్ చేస్తున్నాం భీమవరంలో. చాలా అంటే చాలా బాగున్నాయి రాము స్వీట్స్ దగ్గర. రాము స్వీట్స్ అంటే మావులమ్మ తల్లి టెంపుల్ ఆపోజిట్లో ఉంటుంది చిన్న షాప్ అనమాట. అక్కడ చూడండి దొరుకుతాయి, చెట్టు ఆపోజిట్లో. ఇదిగోండి వాళ్ళ అడ్రస్ స్వీట్స్ది. ఎవరికైనా భీమవరంలో ఉండే వాళ్ళకి, చుట్టుపక్కల ఉండే వాళ్ళకి యూజ్ అవుతుందని పెడుతున్నాను. వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ పేరు, వాళ్ళ అడ్రస్ ఇదిగోండి ఇక్కడ ఉంది. డెలివరీ కూడా ఇస్తారా? ఓకే. మా వారు ఏమంటున్నారంటే నిన్న చెప్పారు, నేనే మర్చిపోయాను, ఇది డెలివరీ కూడా ఇస్తారంటండి. స్వీట్స్ హైదరాబాద్కి కూడా పంపిస్తుంటారంట. మేబీ ఎక్కడికైనా సెండ్ చేయొచ్చేమో. మాకు ఫ్రెష్గా కావాలి వేసేసి పంపించండి అంటే పంపిస్తారు. కానీ నేను అక్కడ ఉండి కొన్ని స్వీట్స్ ట్రై చేశాను కదా, చాలా టేస్టీగా ఉన్నాయి. నిజంగా వాళ్ళ ఫేవర్గా నేను చెప్పట్లేదు. మీరే ఒకవేళ భీమవరంలో ఉన్న వాళ్ళైతే చాలా మందికి తెలిసే ఉంటుంది. మీకు భీమవరంలో తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరినైనా మీరు ఎంక్వైరీ చేసుకున్నా కూడా తెలుస్తుంది. వాళ్ళు అక్కడ ఏంటంటే మేకింగ్ అనమాట, స్వీట్స్ మేకింగ్ చేసి అక్కడి నుంచి సేల్ చేస్తుంటారు. అండ్ ఇంకొకటి కూడా ఉంది వాళ్ళది బ్రాంచ్ వచ్చేసి జువల్వాలం రోడ్డు ఆ వేలో వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట భీమవరంలో. ఆ షాపు పెద్దగా ఉంటుంది, ఆ షాపు రాము స్వీట్స్ అని చెప్పేసి. అది ఫేమసే, ఎవరిని కనుక్కున్నా చెప్తారు. వీళ్ళకైతే ఒకవేళ మీకు కావాలి, మాకు ఎక్కువగా క్వాంటిటీ అంటే మాత్రం వాళ్ళు కాల్ చేసి అడగండి. క్వాంటిటీ ఎక్కువైనా తక్కువైనా పంపిస్తారు మేబీ. ఇక్కడ మా ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ఇస్తున్నాం, వాటిని కూడా ఫాలో అయిపోండి. ఇంకా ముందుగానే మీకు అప్డేట్స్ అయితే అందులో వచ్చేస్తూ ఉంటాయి.